ప్రజెంట్ ఓయో ఆర్ట్స్ కాలేజ్ వేదికగా అందరూ కూడా నిరసన తెలుపుతా ఉన్నారు. మొన్న జరిగినటువంటి తీవ్రమైనటువంటి దాడి ఏదైతే స్టూడెంట్స్ మీద అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచక్షణ కోల్పోయి ప్రభుత్వం ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నదని చెప్పి వీళ్ళు ఈరోజు దాన్ని ఖండిస్తూ ఒక నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తూ ఉన్నారు అక్కడ నిజంగా చేసేటటువంటి వాళ్ళు అసలు ఇండియన్స్ కాదని చెప్పి బీజేపీ ఇప్పటికే చాలా ప్రోపగండా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు ప్రజలు కూడా ఒక ప్యానిక్లో పడిపోయింది. అక్కడ జరిగేది నిజమైన ఉద్యమం లేకుంటే బీజేపీ సోషల్ మీడియా కావచ్చు, వస్తున్నటువంటి వీడియోలు కావచ్చు, ఇవన్నీ నిజమా అని చెప్పి ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కళ్ళుంటే చూడగలిగే, మనసుంటే వినగలిగే సమాజం ఇప్పుడు ఉన్నది. ఖచ్చితంగా 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలు, కోట్లాది మంది వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాలకు సంబంధించిన వ్యధని గత 6 నెలలుగా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. 2024లో పేపర్ లీక్ జరిగింది, 2026లో మళ్ళీ పేపర్ లీక్ జరిగింది. అప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి, ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి, కేంద్ర కేబినెట్ దీని మీద మౌనం వహించిన కారణంగానే ఈరోజు కోట్లాది మంది ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎంత అమానుషంగా సొంత బిడ్డలని చంపుకు తినే పాలన ఈ దేశంలో కొనసాగుతుందనే అనుమానం కలుగుతూ ఉంది. నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మాకు న్యాయం చేయండి, భరోసా కల్పించాలని విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉంటే విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. ఈ దేశ యువతరం, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. కేవలం బీజేపీ పార్టీ రాజకీయ పద్ధతిలో మాత్రమే ఆలోచించొద్దు. తల్లిదండ్రులారా, మీరు ఆలోచించండి. మేము అడుగుతున్నది, ఈ దేశ యువతరం అడుగుతుంది, ఒక క్రెడిబిలిటీ, అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ విధానాన్ని పెట్టమని. కానీ ఈరోజు నీట్ పేపర్ లీక్ అయితే మౌనంగా ఎందుకుంటా ఉన్నారు? న్యాయం జరగండి అని అడిగితే వాళ్ళ మీద తిరిగి దాడి చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఆన్లైన్ వేదికల్లో కూడా విపరీతమైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా మంచి విషయం కాదనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు వందలాది మంది యూనివర్సిటీ విద్యార్థులు, వివిధ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన లాఠీ చార్జికి నిరసనగా, ఢిల్లీ జంతర్ మంతర్లో బాష్పాయుగోళాలకి నిరసనగా, ఢిల్లీ కేంద్రంలో జరిగినటువంటి దాడులకి నిరసనగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రధాని మోడీ దీనికి బాధ్యత వహించాలని కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక ఇదే విధానాన్ని కొనసాగిస్తే రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని అందపాతాలనికి యువతరం తొక్కుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అయితే వాళ్ళు అసలు పేపర్ లీక్ అయింది, జరిగినటువంటి లీకేజ్కి సంబంధించినటువంటి ఆ చర్యలు అన్నీ కూడా చేసినాం, మేము లీక్ చేసినటువంటి వ్యక్తులని అరెస్ట్ చేసినాం, లోపలేసినాం, ఇది ఎందుకు, ఈ ప్రొటెస్ట్ ఎందుకు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక వైఖరి, అధికారం పోయిన తర్వాత ఒక వైఖరి ఉన్నట్లు ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఇదే నరేంద్ర మోడీ గారు అనేక అంశాల మీద రోడ్డెక్కి నిరసనలు చేశారు, అనేక ఉద్యమాలు నిర్వహించారు, లేకపోతే సోషల్ మీడియా వేదికల్లో విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. కానీ ఇప్పుడు మాకు న్యాయం చేయండి, వాళ్ళ పాలనలో అన్యాయం జరుగుతుందని ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద మాత్రం ఇది ఉద్యమం అవసరం లేదు, వాళ్ళ మీద మాత్రం ఇది యాంటీ నేషనల్స్ అని ముద్ర వేసి వాళ్ళని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక న్యాయం, బయట ఉన్నప్పుడు ఒక న్యాయమా? ప్రజల కోసం మాట్లాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ విధానాన్ని స్వస్తి పలికి కేవలం కార్పొరేట్లకు మేలు చేసే వైఖరి తీసుకున్నారు. ఈరోజు అంబానీ బాగుండాలి, ఆదానీ బాగుండాలి, వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పేసి ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు. కానీ 23 లక్షల మంది విద్యార్థులు, కోట్ల మంది యువతరం ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ముక్తఖండంతో ఉద్యమంలోకి వస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక ఫాసిస్ట్ వైఖరిని తీసుకుంటా ఉన్నారు. గతంలో హిట్లర్ ఏదైతే పరిపాలన చేశాడో, అణిచివేసే విధానాన్ని పాటించాడో, ఈరోజు దేశంలో కూడా అదే విధానాన్ని కొనసాగించాలని చూస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదని కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో మొత్తం కూడా అంటే యాంటీ హిందూగా పనిచేసినటువంటి వాళ్ళే ఉన్నారు. అక్కడికి వచ్చి జై శ్రీరామ్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళు చేసే ప్రొటెస్ట్ ఏంది, వాళ్ళు చెప్తున్నటువంటి నినాదాలు ఏంది అని చెప్పి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారండి? హిందూ జై శ్రీరామ్ అనడం, జై హిందూ అనడం ఇంకోటి అనేది ప్రశ్న కాదు. ఇక్కడ ప్రధానంగా ఆ ప్రభుత్వమే ఉన్నది హిందూ ప్రభుత్వం, ఆ రాజకీయాలను మోసే ప్రభుత్వం. వాళ్ళ దగ్గర అన్యాయం జరిగింది కదా. ఈరోజు పేపర్లు అయింది ఎవరి పరిపాలనలో జరిగింది? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేబినెట్ మంత్రి దాన్ని వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది కదా. కాబట్టి ఇది ప్రజల ఉద్యమం, విద్యార్థుల ఉద్యమం, ఈ దేశ యువతరం ఉద్యమం. ఈరోజు ఎగ్జామ్ రాసింది కేవలం నాన్ హిందూసో, నాన్ ముస్లిమ్సో, నాన్ క్రిస్టియన్సో కాదు. ఈ దేశ ప్రజలు ఈరోజు వాళ్ళకు సంబంధించిన కుటుంబాలు, విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. జరిగిన నష్టం అందరికీ జరిగింది. జరిగిన నష్టాన్ని పూడ్చాలి, న్యాయం చేయాలని అడిగితే వాళ్ళ మీద ఒక ముద్ర వేసి, రాజకీయ ముద్ర వేసి పక్కకి నెట్టేస్తానే వైఖరి ఏదైతుందో ఇది చాలా అమానుషమైనది, అధర్మమైనదని కూడా మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది
హిందువులకు సంబంధించిన సమస్యనో, ముస్లింలకు సంబంధించిన సమస్యనో, క్రిస్టియన్కి సంబంధించిన సమస్య కాదు ఇది. ఈ దేశ యువతరానికి సంబంధించింది, రేపటి భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాం? మీలాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా యాంటీ నేషనల్స్, వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పి డైరెక్ట్ బాజాబ్తా మన యూనియన్ మినిస్టర్ ఎవరైతే మీరు రాజీనామా కోరుతా ఉన్నారో ఆ మినిస్టరే వచ్చి వాళ్ళంతా ఒక టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళంతా టెర్రరిస్టులు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం చూసినాం మనం. ఒక యూనియన్ మినిస్టర్ అట్లా మాట్లాడడం, ఆ తర్వాత ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళందరినీ టెర్రరిస్టులు, నక్సలైట్లు, ఇట్లా యాంటీ నేషనల్స్ అని చెప్పి మాట్లాడడం ఎట్లా చూస్తూ ఉన్నారు? దానికి ఏం చెప్తారు? విదేశాలలో మత మౌఢ్యం ఉన్న పరిపాలనలో వివిధ ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇతర దేశాలలో కూడా కనీసం మాట్లాడే స్వేచ్ఛనిచ్చేవాళ్ళు కాదు, ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు, నిర్బంధాన్ని కొనసాగించేవాళ్ళు. అదే ఫార్ములాని ఈరోజు భారతదేశంలో కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు ఉగ్రవాదులు, ఎవరు మతతత్వవాదులు, ఎవరు ఛాందసవాదులు అనే విషయం ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛలో నుంచి, నిరసన చేసే హక్కులో నుంచి తమకు జరిగిన అన్యాయాన్ని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి వ్యక్తం చేయడం అనేది ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. దీనిని నిరసన చేసే హక్కును నిరాకరించి ఇది యాంటీ నేషనల్ విధానం ప్రచారం చేసే విధం ఉందో ఆ పద్ధతే దేశ వ్యతిరేకమైందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది భారతదేశ పౌరులు, ఈ దేశంలో ఉన్నటువంటి యువతరం రేపటి భారతదేశం కోసం జరుగుతున్న ఉద్యమం తప్ప మీరు అనుకున్నటువంటి, మీరు చెప్పేటువంటి, మీరు తప్పుడు ప్రచారాలు చేసే విధానం ఏదైతుందో ఆ విధంగా కాదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మత మౌఢ్యం కళ్ళకెక్కి ఈరోజు దేశ పౌరుల గురించి, వాళ్ళ భద్రత గురించి ఆలోచించకుండా కేవలం కొద్ది మంది కోసం మేలు చేసే వ్యవహారంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.